అందరికీ నమస్కారం అండి. మనకు మిర్చి నాటేసి మనకు 10 నుండి 12 రోజుల్లో మనకు మొదటి స్ప్రేయింగు చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా అయితే మొక్క మారిపోవడం జరుగుతుంది. 10 రోజుల తర్వాత మనం నాటిన తర్వాత మనకు పచ్చగా అయితే అయిపోతది. సో, దీనికి వచ్చేసి మనకు మొదటి స్ప్రేయింగు చేసుకోవాల్సి ఉంటది. పురుగు, ముడత మాత్రమే ఉంటది. సో, దీనికి కోసం అయితే మనకు మట్టి సల్ఫరు అదేవిధంగా నగాటా అనేది స్ప్రే చేస్తున్నాం. సో, దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి ఈథియాను 40%, అదేవిధంగా సైపర్‌మిత్రిన్ అనేసి 5%. ఈథియాన్ వచ్చేసి మనకు పై ముడత పనిచేయడం జరుగుతుంది. సైపర్ వచ్చేసి మనకు సన్న పురుగుకు పనిచేయడం జరుగుతుంది. మట్టి సల్ఫర్ వచ్చేసి మనకు ఫంగిసైడ్ గాను కింద ముడతకు చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ 2 కాంబినేషన్ వచ్చేసి మనకు కేవలం ఒక ఎకరానికి వచ్చేసి 450 నుండి రూ. 500 మధ్యలో అయితే దీని యొక్క ధర అయితే ఉన్నది. సో, దీన్ని మనం మొదటి స్ప్రేయింగ్‌గా చేసుకోవాల్సి ఉంటది. సో, ఆ తర్వాత మనకు మొదటి స్ప్రేయింగ్ అయిన తర్వాత మనకు పురుగు అండ్ ముడత అండ్ ఫంగిసైడ్ ఈ 2 ప్రాబ్లమ్ తగ్గే అవకాశం ఉంటది. సో, ఈ విధంగా అయితే సాయంత్రం పూట మాత్రమే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే సాయంత్రం స్ప్రే చేసుకుంటే మనకు మొక్క మొత్తం తడిసే విధంగా అయితే సాయంత్రం పూట పురుగుల సమస్య ఎక్కువగా ఉంటది. ఆ యొక్క పురుగులు కూడా చనిపోయే ఆస్కారం ఉంటది. సో, కింద వేరు వ్యవస్థ కూడా మనకు ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల కింద వేరు వ్యవస్థ కూడా చనిపోతూ ఉంటుంది. సో, దానికి ఎలాంటి మందులు వేసుకోవాలి, అదేవిధంగా మొదటి దఫా కాంప్లెక్స్ ఎరువులో ఏ ఏ మందులు వేసుకుంటే ఈ మొక్కలు చనిపోకుండా ఉంటాయనేసి వీడియో వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ధన్యవాదాలు.